ఎక్కడ లేదమ్మా నీ తల్లిని నచ్చిన ఇక చూడు నా చెల్లి వినమ్మా నీ చూడాలను అయితే నా తల్లి ఎక్కడ పోయిందో తొందరగా పోయి నా తల్లిని ఎక్కడ హనయ్య అన్నవే అవును అందుకే తల్లిని తీసుకొచ్చిన ఎండి కొండ నివాసమైన కైలాసపురి పట్టణంలో తల్లి లెక్క నతికింది దాన్ని తీసుకొచ్చి నీ గొప్ప చెప్తున్నా తల్లి ఎక్కడ పోకుండా కావాలి సరేనన్నా నీ మాట కాదన్నరా అన్నయ్య పరశురామ ఓ సోదరి అన్నయ్య నీ మాట పరశురామ నీ మాట మితి మీరండి ఉంటావు కదా మాట కాదని తప్పకుండా తప్పకుండా జాగ్రత్తగా ఎక్కడ కదలకుండా అన్నయ్య అన్నయ్య తండ్రి పేరు నాకు సరేనన్నా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ కదలకుండా అక్కడ మేము తల్లి తానే ఉంటాను ఓ అన్నయ్య అయ్యో తల్లికి పరిసరా Hey,
వచ్చిందన్నా ఈ శిరసాల గది వచ్చిందంటే నాకు ఎంత గర్వం వచ్చింది కదా అమ్మ. అయితే నువ్వు ఉండవుగా అమ్మ, నేను ఏం చేస్తున్నా నా తల్లికి శిరసాలలో ఉండి తల్లిని శిరసాల వేసుకొని నేను ఉండటం ధర్మమా? ధర్మం అవుతుందా అన్నది? ధర్మం కాదు అది. ముందే నేను మన ఇంట్లో బంధించిందా, పారిపోయిందా, మరి ఇప్పుడు మళ్ళీ సోదరి ఒక మాట ఏంటంటా, కావాలి పరశురామా పండిస్తున్నా తల్లి రేణుకాదేవిని. ఈ శిరసాల కావాలి తల్లి ఎక్కడ పోకుండా నీవు ఖచ్చితంగా ఉండాలి. తల్లి కావాలి నువ్వు తప్పకుండా శిరసాల బంధిస్తే తల్లిని ఎక్కడ కదలకుండా ఉండమంటే ఎక్కడ కదలకుండా దాన్ని మాత్రం మళ్ళీ ఇప్పటికే కైలాసం అయ్యే శివశంకరంతో పోరు చేసి యుద్ధం చేసి వాళ్ళు ఓడించి తల్లిని తీసుకొచ్చినా అవును మళ్ళీ నన్ను బాధ పెట్టకుండా ఇక్కడికి వెళ్ళి కదలియదు. తల్లిని మాత్రం ఇక్కడ వదలండి. ఓ అన్నయ్య పరశురామ, ఓ పరశురామా అన్నయ్య అడిలేను ఇక్కడ కదలకుండా పట్టు వదలకుండా వదలకుండా ఇక్కడ కదలకుండా ఇంకొక మాట చెప్తుంటావా? అయితే నువ్వెన్ని చెప్పినా గానీ ఇంకొక మాట మన తల్లి మహామంత్రాలని అది మంత్రం మారింది. అది పొంగపిస్తుంది, మోసపోస్తుంది, ఎన్నో విధంగా నిన్ను ఏమన్నా చేసి అది మోసం చేసి అది పారిపోతుంది. దాని మాత్రం నువ్వు పట్టిడు అన్నయ్య తల్లి ఏ విధంగా నేను మోసం చేసి పారిపోయే మార్గం చేస్తే మాత్రం ఎన్నడికి దాన్ని మాత్రం విడవదు. అది మాయమంత్రాలు అన్నయ్య అయితే కావచ్చు కానీ తల్లిని ఎంత మాట అనకన్నా నేను చూసుకుంటా కదా. ఎక్కడ పోవాలంటే అక్కడ పోతే నేను తెచ్చినానా లేదా? పోతే పోయింది. ఇప్పుడు ఉన్నా కదా, ఇప్పుడు కాదు నేను ఉంటున్నా కదన్నా. నేను నా తల్లి కావాలని నేను ఉంటున్నా కదన్నా. ఇంకా నీకు బాధ ఎందుకన్నా? అన్నయ్య పరశురామ అన్న పరశుత్తమ ఇవన్నీ నేర్పిన గాని తల్లి
పరమేశ్వరుడు సాక్షిగా రచించిన ఆ ఉగ్ర కవులు సాక్షి కానీ అన్నయ్య పరిశోధన అన్నయ్య అన్నయ్య మీ అన్న చేను కన్న తల్లి ఎచ్చటికి కదలకుండా తల్లి ఎచ్చట కదలకుండా బాధ పెట్టిన గాని అన్నయ్య బాధ పెట్టిన గాని తరగతి చెప్పిన గాని తల్లిని ఎడువను అన్నయ్య అమ్మా బాధ పెట్టిన ఇప్పుడు నువ్వు నా చెల్లె అనిపించుకున్నావు ఏ హాటి కొరవ లేకుండా తల్లి దగ్గర కావాలి జాగ్రత్తగా ఉండు నేను మళ్ళీ వచ్చి తల్లిని నిలదీసి తండ్రి పేరు నేను అడుగుతా అప్పటి వరకు మాత్రం తల్లి దగ్గర కావాలి జాగ్రత్తగా ఉండు ఉంటానయ్యా నీ మాట కాదంటానన్నా చెల్లె నీ మాట మిది మీరిపోనన్నా మిది మీరు పోగలరా మిది మీరు పోగలరా మిది మీరు పోలంటే భయపడిపోగలరా నాకు బాగలేదు లేకపోతే నన్ను మిది మీరు పోవటం నీ మాట మిది మీరిపోను మరి నేనంటే నీకు భయం అనుకుందా భయం అంటే కాదన్నా ఎంతైనా అన్నయ్య అన్నను చూస్తే చెల్లెకి భయం ఉండదా నీకు ఏ భయం లేదమ్మా నేనున్నా సరేనమ్మా ఉంటాను అమ్మా ఓ జనని మన నాయక కుమారుడు బరాబర్ నీ అన్నయ్య పరశురాముడు నేను దొంగతనము చేసినట్టు ఇంకా ఏమేమో చేసినట్టు నీవు నా కుమార్తె నీవు నా కుమార్తె అట్లా కూర్చున్నావే ఓ నాయన అయితే నీవు నా కుమార్తె అవునన్నా అవును తల్లి నేను ఏమో చేసినట్టుగా నీకు నన్ను పట్టించి ఆ యొక్క చెరసాలను వేసి ఉన్నాడు అవును కదా తల్లి ఆ బాధ కోసమే అమ్మా ఓ తల్లి శ్రీ అరగవరమ్మ అమ్మా ఓ జనని ఓ కన్న తల్లి నా ముద్దు అవును తల్లి నీ ముఖం చూసినంత నాకు చాలా నిమ్మలమైంది అమ్మా నిన్ను చూసినంత మాత్రం నాకు నిమ్మలం కాదు తల్లి అవును నీకు సమస్త నాకు కాదా కన్నా నా కన్న తల్లివి ఆ దుర్మార్గుడు ఓయమ్మ ఓ జనని ఓయమ్మ ఓ జనని అమ్మా శ్రీయాల జనని నీ వెంకటండ్రి
తల్లి జనని వెంకటండి చేసిన బాకీర్తిని జనని వెంకటండి చేసిన ఆ యొక్క తండ్రి చేసిన ఆ అపకీర్తిని అనవు అన్నలతో తండ్రి చేసిన అపకీర్తి అన్నలతో ఎంత అపకీర్తి వదిలో సరిగే కదా తల్లి. ఏం తెలియదు అమ్మా జనని నేను ఏమని తెలుపుదమ్మా అమ్మా చాలా బాధ ఏమని తెలుపుదమ్మా ఏమని తెలుపుదమ్మా తల్లి ప్రేమతో ఇప్పుడే ఏమని తెలుపుదమ్మా తల్లి స్వతాలయే ఏమని తెలుపుదమ్మా తల్లి ప్రేమతో ఇప్పుడే ఎంత కలం వచ్చే ఈ భూమిలో నాయక కుమార్తె ఇలాంటి బాధలు పడవలసి వచ్చిన ఆ యొక్క బ్రహ్మరాజుని రాజనేమో తల్లి వింటున్నావా? నొతక రాసిన రాత చూసిన పోదని పెద్దలంటారు. ఆ విధంగానే ఉన్నది రాత. అమ్మ ఓ జనని శ్రీ రేణుకా ఎల్లమ్మకు అమ్మ ఓ జనని కాలకోన తల్లి కాలకోన తల్లి కన్నీరు దియగే కాలకోన తల్లి కన్నీరు దియగే కన్నీరు దియగమ్మ కన్నీరు దియగమ్మ కాలము కాలగృహములు ఈ కాలము ఎన్నేళ్ళు గడపదేవమ్మా ఈ కాలగృహములు. నేను ఇలాంటి నా యొక్క కాకు ఇలాంటి కానుబడి